హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేము రీసెంట్గా సండే రోజు శిల్పారామం వెళ్ళాము. అంటే సండే సాటర్డే ఇలా వీకెండ్స్ అయితే ఇలా ఒక్క ప్లేస్ పెద్దది ఏదైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అందరం కలిసి వెళ్ళి బాగా టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది. నార్మల్గా అయితే మేము శిల్పారామం వెళ్ళేసి ఆ తర్వాత అక్కడి నుంచి జూకి కానీ మ్యూజియంకి అలా వెళ్దాం అనుకున్నాం. బట్ శిల్పారామంలోనే ఆల్మోస్ట్ 2.5 hours 3 hours పట్టేసింది. అంటే చాలా పెద్దది కదా, మొత్తం తిరిగేసరికి చాలా టైం పట్టింది. అండ్ మేము ఇంకా మొత్తం కూడా కవర్ చేయలేదు, ఓన్లీ కొన్ని ప్లేసెస్ మాత్రమే చూసాము. అండ్ ఆ రోజు అయితే చాలా ఎండగా ఉంది, అసలు తిరగలేకపోయాము. ఓన్లీ కొన్ని ప్లేసెసే చూసామన్నమాట. ఇంకా మోస్ట్లీ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి చిన్ని విగ్రహాలన్నీ కనిపించాయి. దీని తర్వాత ఇంకా మేము లోపల ఫస్ట్ అయితే బోటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. కానీ వెళ్ళే దారిలోనే ఇక్కడ లెఫ్ట్లోనే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. జస్ట్ అలా లోపలికి వెళ్ళగానే మొత్తం గ్రీనరీగా బాగా మంచిగా అనిపించింది. ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే మనకి బుట్టి అన్నీ పింగాణి లాగా ఇవన్నీ కూడా కనిపించాయి అన్నమాట. ఇవన్నీ కూడా మొక్కల కోసం ఉన్నాయి. అండ్ ఇంకా కప్పులు అయితే అసలు చాలా చిన్న కప్పులు, మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా అలాంటి కప్పులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ చూడగానే నాకు తీసుకోవాలనిపించింది, కానీ తీసుకున్నా కూడా పెద్ద తర్వాత ఏమి ఆడుకోం కదా, ఆ ఏజ్ కూడా అయిపోయిందని చెప్పి నేనేం తీసుకోలేదు. ఇవైతే ఇప్పుడు మనం మొక్కలకి స్ప్రే యూస్ చేస్తాం కదా, అది కూడా ఇలాగ పింగాణిలో వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అంటే మనము అంత ఎక్కువ యూస్ చేయము ఇలాంటివి, కానీ ఇక్కడ మాత్రం చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఈ వాటర్ బాటిల్స్ ఇవి కూడా మట్టితో చేసినాయి అనమాట. అన్నీ మట్టితో చేసినాయి అయితే నాకు చాలా నచ్చాయి. కానీ రేట్లు కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. అంటే మనం అంత కొనలేము, కొంచెం రీజనబుల్గా పెడితే బెటర్ అనిపించింది. ఏది తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ మెయిన్ అయితే ఈ మట్టితో చేసినవి ఈ బాటిల్స్ ఇవైతే నాకు చాలా నచ్చాయి. ఒక్కటన్నా తీసుకుందాం అనుకున్నాం, కానీ మరి ఎక్కువ రేట్లు చెప్పేశారు వాళ్ళు. ఈ కృష్ణుడి బొమ్మ ఇవైతే మా అమ్మకి చాలా ఇష్టం. ఇలా ఇంట్లో కృష్ణుడి బొమ్మలు ఇలాంటివన్నీ పెట్టుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటుంది. ఇంకా ఇవి ప్రమిదలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకి ఇంట్లోకి ఏం కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. కాకపోతే అన్నీ కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అలా అన్నీ చూసేసి సరే వెళ్ళేటప్పుడు తీసుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే బోటింగ్ చేద్దామని అనుకున్నాము. ఇంకా మా వాళ్ళు అక్కడ ప్లేసెస్ అన్నీ చూసి ఫోటో దిగుదాం అది ఇది అనుకుంటున్నారు. అండ్ ఈ బోటింగ్కి కూడా టికెట్ ఈచ్ వన్కి 30 rupees అలా పడింది. సో ఇంకా బోటింగ్ అంతా నేను మా అమ్మ అయితే ఎక్కలేదు బోటింగ్కి. నాకు వాటర్ అంటే కొంచెం భయము, ఇంకెందుకు స్టంట్లు వేయడం చెప్పి వెళ్ళలేదు. ఇంక మా వాళ్ళు అయితే వెళ్ళి బోటింగ్ చేసి మంచిగా తిరిగి పిక్స్ తిరిగేసి ఇంకొచ్చేసారు. అండ్ నెక్స్ట్ బోటింగ్ తర్వాత ఇటు షాపింగ్ సైడ్ వచ్చేసాము. షాపింగ్ దగ్గర ఏంటంటే మనకి మెయిన్ ఈ షాప్ గురించి చెప్పాలి. ఈ షాప్ నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ చాలా చూసాను. అండ్ మనకి పాతకాలంలో ఫోన్స్ ఉంటాయి కదా, నెంబర్స్ చేస్తాం కదా పట్టుకొని, ఆ ఫోన్స్ ఉన్నాయి. నాకు భలే నచ్చింది. ఇంకా ఇంట్లోకి ఏమన్నా తీసుకోవాలనిపించింది, హాల్లో పెట్టడానికి బాగుంటాయి కదా. ఈ పడవలు ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా బైక్స్ ఉన్నాయి, బొమ్మలు అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. సో చూస్తున్నాం ఏం తీసుకుందాం ఏంటి అని. ఇక్కడైతే బార్గెనింగ్ చేయొచ్చు. ఈ చెక్క వాటి దగ్గర వాళ్ళు మనకి ఇస్తున్నారు. మా మమ్మీ అయితే చెక్క పీట చపాతీలు చేసుకోవడానికి అవి తీసుకుంది. వాళ్ళు మెయిన్ 350 450 చెప్తే మా మమ్మీ ఇంకా 200కి అలా తీసేసుకుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మేము బెడ్షీట్స్ దగ్గరికి వచ్చాము. బెడ్షీట్స్ అండ్ డోర్ మ్యాట్స్, మా అమ్మ డోర్ మ్యాట్స్ అవి తీసుకుంది. ఆ తర్వాత ఇంకా జ్యువెలరీ చూస్తున్నాం, హ్యాంగింగ్స్ కానీ ఇంకా చైన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటని. కానీ ఇవి కొంచెం వెలిసిపోయినట్టు అనిపించింది. అంత తీసుకోవాలి అన్నట్టు అంత సూపర్గా ఏం లేవు. అన్నీ కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది, అంతగా ఏం నచ్చలేదు మాకు. ఇంకా నెక్స్ట్ ఈ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మేము చూస్తుంటే మా బుడ్డోడు ఇంకా బొమ్మల సైడ్ వెళ్ళాడు. ఏమేమి తీసుకుందాం ఏంటి అని వాడు అటు షాపింగ్ చేస్తున్నాడు. అండ్ చాలా ఎండగా ఉంది, అసలు తిరగలేకపోయాం మేము. ఇంక ఇవన్నీ రాజస్థాన్ స్టైల్ కదా. సో ఇక్కడ ఒక 2 tops తీసుకున్నాను నేను. నార్మల్గా కలంకారీ ఇవి అలాంటివి ఉంటాయి కదా, అలాంటి టాప్స్ ఒక 2 తీసుకున్నాం మేము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడగానే బుడ్డిగా భలే అనిపించాయి. అంటే నార్మల్గా మనకి పర్స్ టైప్లో లేకపోతే ఏదైనా కాయిన్స్ పెట్టుకోవడానికి అలా బుడ్డిగా బాగున్నాయి అనిపించింది. నెక్స్ట్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా, ఇవి కూడా ఓల్డ్ మోడల్ హ్యాండ్ బ్యాగ్స్. ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి కూడా బాగా నచ్చాయి. ఆ తర్వాత మేము లాస్ట్లో ఇంకా మొత్తం తిరిగి అలసిపోయి నెక్స్ట్ ఈ విలేజ్ థీమ్ దగ్గరకు వచ్చాం. మామూలుగా అయితే ఫస్టే అక్కడికి వెళ్ళాల్సింది, బట్ రూట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు వెళ్ళాలి ఏంటి అని ఏం అర్థం కాక ఇంకా లాస్ట్లో వెళ్ళాము ఇక్కడికి. అసలు ఈ విలేజ్ థీమ్ అయితే మాకు చాలా నచ్చింది, అసలు మోస్ట్ ఫేవరెట్ అనిపించింది. అసలు పాతకాలం
పాతకాలంలో ఎంత కష్టపడి ఇలా గుడిసెల్లో ఉండి అలా అన్ని పనులు చేసుకొని మట్టి తెచ్చుకొని ఇంకా పొలం పనులు చేసుకొని వాళ్ళే వండుకొని ఇవన్నీ అంటే మేము అమ్మ వాళ్ళతో వెళ్ళాం కదా, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఏంటి ఎంత కష్టపడేవాళ్ళు, అలా ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇలాగ ఈ బట్టలు చేసేది ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు మా ఊర్లో ఉన్నప్పుడు మా స్ట్రీట్లో చేసేవాళ్ళు, అక్కడ చూసేదాన్ని నేను చిన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడైతే అసలు అలాంటివి ఏం లేవు. ఇంకా ఇలా రోలు దంచడం కానీ లేకపోతే ఇలా పనులు చేయడం ఇవన్నీ అయితే అసలు నేను ఇప్పుడు చూసిందే లేదు. మా చిన్నప్పుడు ఎప్పుడో చూసా. ఇప్పుడైతే ఇంకా ఇలాంటి జనరేషన్స్కి ఇదిగో ఇలా శిల్పారామం తీసుకొచ్చి చూపించాలి మనం చిన్నపిల్లలకి, ఇలా చేసేవాళ్ళం చిన్నప్పుడు అది ఇదని. సో ఇవన్నీ బాగా గుర్తొచ్చాయి. ఇదైతే మెయిన్ సంక్రాంతికి ఇలా వచ్చేవాళ్ళు కదా, మాకు చిన్నప్పుడు వచ్చేవాళ్ళు, మేము బియ్యం వేసేవాళ్ళం వాళ్ళకి. ఇప్పుడైతే అసలు ఇంకా అలా వచ్చేవాళ్ళని చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అలా సంక్రాంతికి కూడా ఎప్పుడు ఎద్దులు తీసుకొని అలా రావట్లేదు రీసెంట్గా అయితే. ఇంకా చాలా చాలా ఉన్నది ఇంట్లో ఇలా మార్కెట్ పెట్టడం కానీ లేకపోతే ఇలా పనులు చేయడం, ఈ కుమ్మరి పని ఇంకా వడ్రంగి పని ఇంకా మనం గోల్డ్ చేయటం ఇవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. అండ్ బస్తాలు అంటే మనకి పొగ్గొట్టం ఉంటుంది కదా వంట చేసేటప్పుడు, అలాంటివి ఇలా చాలా ఉన్నాయి అనమాట. అండ్ మాకు కొంచెం ఐడియా ఉంది ఎందుకంటే 90s కిడ్స్ కాబట్టి అట్లీస్ట్ కొంచెం అన్న ఐడియా అనిపించింది. థ్యాంక్స్ ఫర్